హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగా యాక్షన్ 2025 రూల్స్ వచ్చేశాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటర్న్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే ఆలోచనలో ఉందట. అందులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజత్ పాటిదార్ బెంగళూరు జట్టుతోనే ఉంటాడట. ఇక మూడో ప్లేయర్గా ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్కు అవకాశం దక్కనుందని సమాచారం. అయితే మొదటి రిటర్న్ ప్లేయర్గా కోహ్లీకి 18 కోట్లు కన్ఫర్మ్ కాగా రజత్ పాటిదార్ రెండో రిటర్న్ ప్లేయర్గా తీసుకోనుందని సమాచారం. పాటిదార్ 3 సీజన్ల నుండి ఆర్సీబీ జట్టులోనే కీలక ప్లేయర్గా ఎదిగాడు. దీంతో అతడిని 14 కోట్లు చెల్లించి బెంగళూరు జట్టు తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మూడో రిటర్న్ ప్లేయర్గా విల్ జాక్స్కు స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక జాక్స్ పవర్ హిట్తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు. అతడు ప్రస్తుతం అన్ని టీ20 ప్రపంచ లీగుల్లో రాణిస్తున్నాడు. భవిష్యత్తు దృష్ట్యా ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ఆర్సీబీ జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఈ ఇంగ్లాండ్ ప్లేయర్కు 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరితో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ దయాల్ను 4 కోట్లు పెట్టి అన్క్యాప్ ప్లేయర్గా తీసుకునే అవకాశాలున్నాయి. యాష్ 2024 ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించడంతో ఈసారి అతన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ కెప్టెన్ డుప్లెసిస్కు ఈసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని కెప్టెన్స్లో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించిన టైటిల్ గెలవడంతో విఫలమైంది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లీన్ మ్యాక్స్వెల్ దారులు దాదాపు మూసుకుపోయినట్టే. తాజాగా మ్యాక్సీ ఆర్సీబీను అన్ఫాలో చేసిన సంగతి తెలిసిందే. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తిక్ 2024 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ బౌలర్ సిరాజ్ సైతం ఈసారి మెగా యాక్షన్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2023 మినీ యాక్షన్లో 11 కోట్ల రూపాయలు దక్కించుకున్న అలర్జీ జోసెఫ్తో పాటు ట్రేడింగ్ ద్వారా 17 కోట్లు దక్కించుకున్న ఆసీస్ ఆల్రౌండర్ కామెరన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు. వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 17 సీజన్లు జరిగిన బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ నెగ్గలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.